ఏ సమస్య ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ గాయాలైనా అన్నిటికీ పరిష్కారం నీకు ఉంటుంది కదా. ఏ విషయంలో భయపడకు. యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి పరలోకమే నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధపరిచిన దేవుడు నీకెందుకు చేయడమ్మా మేలు, నీకెందుకు విడుదల ఇవ్వడు. ధైర్యం తెచ్చుకో, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఒక్క మాట నేను చదువుతున్నాను, దేవుని వాగ్దానం చూడండి, 30వ కీర్తన మరి అద్భుతమైన మాట, 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేదివి. ఎవరు స్వస్థపరిచాట మొరపెట్టినప్పుడు కదా? కీర్తనకారుణ్ణి. దేవుడికి మొర పెడుతున్నట్టు ఆయన స్వస్థపరిచాడు అంటే మన మొర విని ఆయన కార్యం చేస్తాడనేగా. అంటే నీ ప్రార్థనకు జవాబిస్తాడు కదా, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు కదా. అంటే నువ్వు మొరపెట్టలేదు, ఎన్నో చెప్పి పెట్టావు, ఇప్పుడు కూడా మొరపెడుతున్నాం మనం, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం, 50 రోజులు చేస్తున్నాం, అనేక రకాలు చేస్తున్నాం. తప్పక నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన వింటాడు. నేను మొర్రపెట్టగా నీవు నన్ను నా ప్రార్థన విని నువ్వు స్వస్థపరిచావు. ఎంత మంచి మాట అండి. దేవుడు నీ మొర్ర వింటాడమ్మా. నీ మొర్ర విని నిన్ను స్వస్థపరిచేదని ఈరోజు వాగ్దానం. ఆమె ధైర్యం తెచ్చుకో. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయి. ఒక స్వస్థతే, శరీర బాహ్య స్వస్థతే చెప్పట్లే నేను, అంతరంగ స్వస్థత, ఆర్థిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, అభిషేక్, ప్రతి విషయంలో కూడా ఏ కొరత ఉన్నా అది అద్భుతం చేస్తాడు. ధైర్యం తెచ్చుకుంటారా?